సే వెల్కమ్ టు డిబేట్. నేపాల్ తగలబడిపోతోంది. నిరసనకారులు ఏకంగా పార్లమెంటును ముట్టడించారు. అల్లర్లు అదుపు తప్పడంతో ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేశారు. అయితే నేపాల్లో జరుగుతున్న అల్లర్ల వెనుక అమెరికా హస్తముందనే టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియా బ్యాన్ మీద మొదలైన ఆందోళనలు కేపీ శర్మ ఓలీ దిగిపోయే వరకు వెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో ఓలీ చైనాకు దగ్గరయ్యారు. ఓలీకి చెక్ పెట్టడంతో పాటు భారత్ ను వీక్ చేసేలా సరిహద్దు దేశాలను అమెరికా అస్థిరపరిచే కుట్రలు చేస్తుందనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఇదే అంశంపై మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, సోషల్ మీడియాపై నిషేధమే నేపాల్ ఇంత రగిలిపోవడానికి కారణం అనుకోవచ్చా? మీరు చూడండి, బంగ్లాదేశ్లో ఏ విధంగా జరిగింది, అంతకుముందు శ్రీలంకలో ఏ విధంగా జరిగింది, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఎట్లా వచ్చింది, నేపాల్లో ఏ విధంగా వచ్చింది, దీని ముందు షేక్ హసీనా విషయంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది, ఇవన్నీ చూస్తుంటే ఇంటర్నల్ ఎలిమెంట్స్ కంటే ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్, కొన్ని శక్తులు అంటే ఒక శక్తులు ఏంటంటే ఒక చిన్న సంఘటన ఆధారంగా చేసుకొని ఫ్లేరప్ చేసే ప్రయత్నం చేస్తాయి. ఇదే పని భారతదేశంలో కూడా చేస్తున్నాయి. మీకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినప్పుడు అల్లర్లు జరిగాయి కదా. తర్వాత మొన్న కూడా డీప్ స్టేట్ మొన్నటి వరకు కూడా భారతదేశంలో ఎన్నికలకు సంబంధించి వెలువెట్టే ప్రయత్నం. సో అమెరికా, చైనా ఈ రెండు కూడా ప్రపంచంలో ఇప్పుడు రెండు అతిపెద్ద శక్తులు. వీళ్ళు ఏంటంటే ప్రపంచంలో ఇతర దేశాల మీద ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు ఓపీ శర్మ ఓలీ చైనాకు అత్యంత దగ్గర వ్యక్తి. అమెరికా అక్కడ కంట్రోల్ తీసుకోవాలని చూస్తుంది. నిజానికి నేపాల్ భారతదేశంతో బాగున్నంత వరకు చాలా బాగుంది. ఎప్పుడైతే భారతదేశంతో వాళ్ళు సంబంధాలు తెంచుకున్నారో అప్పటి నుంచి ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఎన్ని గవర్నమెంట్స్ మారే, మావోయిస్ట్ పార్టీ అధినేత అక్కడ ప్రచండ ప్రధానమంత్రి అయినారు. ఈ ఓపీ కోలీ ప్రధానమంత్రిగా మూడో టర్మ్ బాధ్యతలు చేపడ్డాం. ఏ ప్రధానమంత్రి కూడా కనీసం ఇప్పుడు మన దగ్గర నరేంద్ర మోడీ 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి ఉన్నారు. అంతకుముందు మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు ఉన్నారు. సో ఇట్లా ఒకళ్ళే 10-11 సంవత్సరాలు ఉంటే ఆ ప్రభుత్వంలో స్థిరత్వం వస్తుంది, ఏమైనా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం వస్తుంది. కానీ సంవత్సరానికో 2 సంవత్సరాలకో ప్రధానమంత్రి మారుతూ ఉంటే ఆ దేశాలు ఎలా బాగుపడతాయి? సో ఈ ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ భారతదేశంలో కూడా ఉన్నాయి. భారతదేశంలో కూడా అటు చైనా ఫండెడ్, చైనా స్పాన్సర్ చేస్తున్న శక్తులు ఉన్నాయి, అమెరికా సిఐఏ స్పాన్సర్ చేసిన శక్తులు ఉన్నాయి, అమెరికాలో డీప్ స్టేట్ కుట్రలు మన దగ్గర కూడా ఉన్నాయి. కాకపోతే మన దగ్గర ఉన్న నాయకత్వం చాలా బలమైన నాయకత్వం కాబట్టి వాటిని తిప్పికొట్టగలుగుతుంది. మీరు అన్ని దేశాలని అంటే ఇప్పుడు వెనుజులా మీద అమెరికా యుద్ధం ప్రకటిస్తామంటుంది. ఎందుకు? అక్కడ ఆయిల్ నిల్వలు, చమురు నిల్వలు, ప్రపంచంలో 1/6 ఆయిల్ నిల్వలు వెనుజులాలో ఉన్నాయి. అంటే ప్రపంచంలో దొరికే చమురులో 6వ వంతు వెనుజులాలో ఉంది. కానీ వెనుజులాను దగ్గర నుంచి ఏ దేశాన్ని కొననివ్వట్లేదు, ఓన్లీ చైనా మాత్రమే కొనుగోలు చేస్తుంది. ఆయిల్ నిల్వలు 17% ప్రపంచ నిల్వల్లో ఉన్న వెనుజులా ఎక్స్పోర్ట్ చేస్తున్న ఆయిల్, వెనుజులా నుంచి తీసుకుంటున్న ఆయిల్ 0.8%. దానికి కారణం ఏంటంటే అమెరికా కానీ యూరోపియన్ యూనియన్ కానీ సాంక్షన్స్ విధించాయి. సాంక్షన్స్ అంటే అక్కడ ఎవరు కూడా కొనుగోలు చేయొద్దు ఆ కంట్రీలో అని చెప్పి. సో ఇదంతా ఒక ఏమంటారు, అమెరికా, చైనా రెండు ప్రపంచ దేశాలు కూడా మిగతా దేశాలని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ఇప్పుడు నేపాల్ సంక్షోభం వెనుక కూడా అమెరికా ఉంది అనుకోవచ్చు. అమెరికా ఉంది, చైనా ఉంది, ఇద్దరు ఒక్కో వైపు లాగుతున్నారు. ఓపీకో శర్మ వెరీ క్లోజ్ టు చైనా. నేను అంతకుముందు చెప్పాను, భారతదేశంతో మనం నేపాల్కు మొదటి నుంచి కూడా మనకు అత్యంత సంబంధాలు. మన నైబర్ బీహార్ రాష్ట్రానికి సరిహద్దులో ఉంటుంది నేపాల్. కానీ ఎప్పుడైతే మనతో సంబంధాలు కాదనుకుని వాళ్ళు చైనాతో సంబంధాలు పెంచుకున్నారో, చైనా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటే ఇదే జరుగుతుంది. తర్వాత ప్రపంచంలో ఏకైక హిందూ దేశం ఉండేది అధికారికంగా మతం నేపాల్. ఇప్పుడు అది హిందూ మతం కాదు, మేము సెక్యులర్ కంట్రీ అని చెప్పి వాళ్ళు ఆ విధంగా చేశారు. సో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఎటువంటి రాజీనామా చేయడం, సైన్యం పాలనని చేపట్టడం ఎలా చూడొచ్చు అసలు? అంటే ఒకటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే దీని వెనుక అక్కడ దేశీయ శక్తులతో పాటు వాళ్ళది ఫండ్ చేస్తున్న శక్తులు వాళ్ళ సమయం కోసం వెయిట్ చేస్తారు. మొదలేమన్నారు, ఇంటర్నెట్ షట్ డౌన్,
సోషల్ మీడియా షట్ డౌన్ కారణంగా అల్లర్లు లేచాయని చెప్పారు. ఆయన సోషల్ మీడియా షట్ డౌన్ లేదు, మేము బ్యాన్ ఎత్తేస్తున్నాం అనగానే కాదు 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 అవినీతి మీద పోరాటం అని చెప్పారు. సో ఏం జరుగుతుంది, యువతలో ఉన్న ఒక అన్రెస్ట్ను చిన్న సంఘటన ట్రిగ్గర్ చేస్తే ఏం జరుగుతుందన్న దానికి ఉదాహరణ నేపాల్ ఘటన మొన్న బంగ్లాదేశ్లో జరిగింది. సో వరుసగా ఇలాంటి సంఘటనలు జరగడం వెనుక ఎక్స్టర్నల్ ఫోర్సెస్ హస్తం ఉంది. మన భారతదేశం కూడా నేనేం చెప్తానంటే విదేశీ శక్తుల విదేశీ ఉచ్చులో పడొద్దు. అటు చైనా ప్రయత్నం చేస్తుంది, ఇటు అమెరికాలో డీప్ స్టేట్ ప్రయత్నం చేస్తుంది, ఇటు పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రేరేపిత సంస్థలు మనం ప్రేరేపితం చేస్తున్న ఐఎస్ఐ ప్రేరేపిత మన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఎవరైనా పాకిస్తాన్ గూఢచారని అనుకున్నారా? ఫండ్ చేస్తుంది అనుకున్నారా? ఆపరేషన్ సింధూర్ తర్వాత మనకు తెలిసింది. సో మన చుట్టూరా ఇటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ ఎందుకంటే సరే నేపాల్ పక్కన పెడితే బంగ్లాదేశ్ పక్కన పెడితే భారతదేశంలో కూడా ఇటువంటి శక్తులు కాచుకొని కూర్చున్నాయి ఫండ్ చేసేందుకు. సో మనం జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడదాం. మనతో పాటు మామిడి గిరిధర్ గారు, అదేవిధంగా కందాడై పార్థసారథి గారు ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మామిడి గిరిధర్ గారు, సో మీ రీడింగ్ ఏంటి నేపాల్లో జరుగుతున్న సంఘటనల పట్ల? భరత్ జీ, మీకు పార్థసారథి గారికి మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. మీరు చాలా కరెక్ట్ గా విశ్లేషించారండి. తప్పకుండా ఇది డీప్ స్టేట్ యొక్క ఒక కుట్రనే ఇది. వాళ్ళు ఏ అంశం మీద వాళ్ళు ఉద్యమం స్టార్ట్ చేశారో దానికి సంబంధం లేకుండా వేరే ఉద్యమం దాంట్లోకి తీసుకొచ్చి ఇతన్ని మా కేపీ శర్మ వారిని తీసేయడం అన్నది ఇది ఒక టిపికల్ టూల్ కిట్. మనం షేక్ హసీనాకు అలాగే జరిగింది. అలాగే చూస్తే మనకు మైదాన్ రెవల్యూషన్ అని చెప్పేసి యుక్రెయిన్ లో 2014లో అలాగే చేశారు. చాలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో ఈ కవర్ట్ ఆపరేషన్స్ ఇవన్నీ ఈ ఉద్యమాలు చేసి దీన్ని తీసేసేటువంటి ఒక స్టాండర్డ్ టూల్ కిట్ అమెరికా తయారు. ఈ రోజు మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రోజు అమెరికా చైనా మధ్య జరుగుతున్నటువంటి పోర్లో మనం మధ్యలో ఇరుక్కొని ఉంటాము. మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు అన్నింటిలో కూడా వీళ్ళిద్దరి హస్తమే మనకు కనిపిస్తుంది. మాల్డీవ్స్ చూసాం మనం, ఇండియా అవుట్ క్యాంపెయిన్ అనే నినాదంతో మొత్తం ఫండింగ్ చైనా ఇచ్చి భారత వ్యతిరేకమైన ఒక ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. అఫ్ కోర్స్ తర్వాత క్రమేపీ వాళ్ళు కంప్లీట్ దేశం నాశనం అయ్యేసరికి మళ్ళీ మన దగ్గర దాసోహం అనవలసి వచ్చిన పరిస్థితి వాళ్ళకి వచ్చాయి. అలాగే శ్రీలంకలో కూడా అది చూసాం. శ్రీలంక కావచ్చు, మీరు నేపాల్ కావచ్చు, లేదా మనకు మాల్డీవ్స్ కావచ్చు, లేదా మనకు బంగ్లాదేశ్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్న దేశాలు అన్ని కూడాను ఏ దేశం చైనాతో కానీ లేదా మనకు రష్యాతో కానీ దగ్గరగా వెళ్తారో వాళ్ళని టార్గెట్ చేస్తుంది డీప్ స్టేట్, అమెరికా డీప్ స్టేట్. సో ఒకసారి మనం చూస్తే చైనా పై చేయి ఉంటుంది, రెండోసారి మళ్ళీ అమెరికా పై చేయి ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న పోరే మన చుట్టూ అంతా కూడా చూస్తున్నాము. ఈ రోజు పాకిస్తాన్ లో కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే అమెరికా మళ్ళీ చైనా నుంచి వాళ్ళు పాకిస్తాన్ వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చైనా సిపిఈసి పేరు పెట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పేరు పెట్టి పాకిస్తాన్ అంతా వాళ్ళు కబ్జా చేసుకుంటే దానికి వ్యతిరేకంగా మళ్ళీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మళ్ళీ ఏదో విధంగా ఆసిముని పిలిపించడము, అక్కడ బలూచిస్తాన్ లో పెట్టుబడులు పెడతామనడం ఇవన్నీ చూస్తున్నాము. చైనా ఏం చేస్తోంది, పాకిస్తాన్ ని పనిష్ చేయడానికి అని చెప్పేసి వాళ్లకు సిపిఈసీలో ఇవ్వాల్సిన ఫండింగ్ ఆపేసి వీళ్ళని ఏడీబీకి వెళ్ళమని చెప్పి పుష్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఇద్దరి మధ్యలో చైనా పాకిస్తాన్ మధ్యలో, చైనా అమెరికా మధ్యలో జరుగుతున్న పోరే మనకు ఎక్కడైనా కనిపిస్తుంది. అమెరికన్ డీప్ స్టేట్ యొక్క స్టాండర్డ్ టూల్ కిట్ ఈ రోజు మనం నేపాల్ లో చూసాం. 36 గంటల్లో ఆయన దిగిపోయారు. 36 గంటల ముందర ఆయనకి ఎటువంటి డోకా లేదు, ఆయన ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేదు. 36 గంటలు ఆయన దిగిపోవాల్సి వచ్చింది. ప్లస్ ఆ పిల్లలు వాళ్ళు అంత పెద్ద వాళ్ళ డిమాండ్స్ అన్ని కూడా ఈ 26 యాప్స్ ని రిస్టోర్ చేయమని మాత్రమే. తర్వాత ఈ కరప్షన్ అనే యాంగిల్ ఎక్కడి నుంచి వచ్చింది. సేమ్ మనం షేక్ హసీనా కూడా చూసాం. అప్పుడు కూడా ఈ రిజర్వేషన్స్ తగ్గించమని చెప్పి వాళ్ళ పిల్లలందరూ డిమాండ్ చేశారు. వాళ్ళకి ఉద్యోగాల అవకాశం రావట్లేదు, రిజర్వేషన్స్ తగ్గించండి అని చెప్పేసి వాళ్ళు ఉద్యమాలు చేశారు. అక్కడ మాజీ సైనికులు 71 యుద్ధంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబాలకి రిజర్వేషన్స్ చాలా కాలంగా ఉన్నాయి. వాటిని తీసేసి తగ్గిస్తే కనుక మిగతాందరికి కూడాను అవకాశాలు ఉంటాయని చెప్పి వాళ్ళు కొంతమంది పిల్లలు ఉద్యమం చేశారు. దాన్ని కంప్లీట్ గా హైజాక్ చేసి దాన్ని కరప్షన్ అని, తర్వాత నియంతృత్వం అని, అదని ఇదని చెప్పి ఆవిడ తీసేశారు. అఫ్ కోర్స్ ఆవిడ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, సెంట్ మార్టిన్ ఐలాండ్ కనుక నేను ఇచ్చి ఉంటే నా ప్రభుత్వం ఉండేది, నేను అమెరికాకు దాసోహం అని ఉంటే కనుక నన్ను తీసుండేవాడు కాదు అని ఆవిడ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. సో కాబట్టి ఆ యాంగిల్ లో చూడాలి, ఈ కోల్డ్ వార్ దృష్ట్యా మనం చూడాలి. అఫ్ కోర్స్ అమెరికాకి ఇక్కడ ఒక క్రిస్టియన్ దేశం స్టార్ట్ చేయాలి అన్నటువంటి దీర్ఘకాలీనటువంటి ప్లాన్ వాళ్ళకు ఉన్నది.
మనకు నాగాలాండ్ నుంచి తీసుకుని కింద అరక్కన్ ప్రావిన్స్ మియన్మార్ దాకా భారతదేశము, మియన్మార్, తర్వాత మనకు బంగ్లాదేశ్, ఈ 3 దేశాల నుంచి కట్ చేసి ఒక వాళ్ళ స్ట్రాటజిక్ గా చైనాకు బల్యంగా మనకు బే ఆఫ్ బెంగాల్ నుంచి చైనా వరకు ఒక దేశం, క్రిస్టియన్ దేశం తయారు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి జోగ్రఫీ మార్చడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందాక మీరు చెప్పినట్టు చాలా కరెక్ట్ గా చెప్పారు. కేపీ శర్మ ఓలీ కంప్లీట్ గా చైనా ఒక బానిసగా వ్యవహరించేటువంటి వ్యక్తి. చైనీస్ అంబాసిడర్, కాఠ్మాండూలో కూర్చున్నటువంటి అంబాసిడర్ ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్ ఆధారంగానే పనిచేసేవాడు. ఇన్ఫాక్ట్ భారతదేశానికి మనకు నేపాల్కి ఉన్నటువంటి సత్సంబంధాల్ని కంప్లీట్ గా సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి కేపీ శర్మ ఓలీ. కేపీ శర్మ ఓలీ మనకు చైనా ప్రేరణతోటి మన సరిహద్దులని వాడు క్లెయిమ్ చేయడం మొదలుపెట్టారు. మనకి ఎస్పెషలీ మనకు ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి దార్చులా ఉత్తరాన ఉన్నటువంటి ప్రాంతాలు, మనకు కాలాపాని, లింపియదూరా, లిపు లేక్ పాస్, దాంట్లోనే ఓంకార పర్వతం కూడా వస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా మాది అని చెప్పి డిమాండ్ చేసి కేపీ శర్మ ఓలీ చట్టంని అమెండ్ చేసి వాళ్ళ నేపాల్ బార్డర్ ని వాళ్ళు నేపాల్ మ్యాప్ ని మార్చుకున్నారు. వాళ్ళ రూపాయల నోట్లలో కూడా ఇప్పుడు ఆ మ్యాప్ లో ప్రింట్ చేస్తున్నారు. 6 ముందర దాకా ఈ సమస్య లేనటువంటిది కొత్తగా తీసుకొచ్చారు. అలాగే మన సాంస్కృతికమైనటువంటి విషయాలు, సీతమ్మవారు నేపాలీస్ అని, అలాగే మనకు బుద్ధుడు ఇక్కడే పుట్టాడని, ఇవన్నీ చేసి మనకు వ్యతిరేకంగా కొన్ని చేయమని చెప్పేసి చైనా ప్రేరేపిస్తుంది. చైనాకి కానీ కమ్యూనిస్ట్ పార్టీకి కానీ వీళ్ళకు మతాలతో సంబంధం లేదు, దేవతలతో సంబంధం లేదు, అయినా కూడా ఇవన్నీ క్రియేట్ చేశారు. కాబట్టి అండ్ దాని వల్ల మనం చూస్తున్నాం భారతదేశానికి వ్యతిరేకత అనేది ఆ దేశంలో ఎలా పెరుగుతుందో మనం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ మనతో బాగున్నంత కాలం నేపాల్లో ఏ ఇబ్బందులు తలెత్తలే. ఎప్పుడైతే చైనా గుప్పిట్లో పడ్డ నుంచే స్టార్ట్ అయింది, అంతేనా? అబ్సల్యూట్లీ కరెక్ట్, పర్ఫెక్ట్ అసెస్మెంట్ అది. ఎందుకంటే భారత భూఖండంలో ఇండియన్ సబ్ కాంటినెంట్ ఏదైతే అంటారో అఖండ భారతం అంతా, ఇక్కడ ఏ దేశం కూడా భారతదేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వాళ్ళకి పుట్టుగతులు లేవు. చరిత్ర చెప్తోంది, ఎకానమీ చెప్తోంది. నదులు గాని, ఎకానమీ గాని, వాళ్ళ అగ్రికల్చర్ గాని, ఇవన్నీ అనుసంధానమైనటువంటి ప్రాంతాలు ఇవన్నీ. దీనికి కాదని ఇంకెక్కడో ఉన్న శక్తులతో వీళ్ళు కనుక మైత్రి పెట్టుకుంటే ఎవరు బాగుపడరు. పాకిస్తాన్ పరిస్థితి ఏంటో చూస్తున్నాం మనం, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంటో చూస్తున్నాం మనం. అలాగే మనం చూస్తే కనుక నేపాల్ పరిస్థితి కూడా అలాగే తయారవుతుంది. ఇన్ఫాక్ట్ నేపాల్లో ఈరోజు మనకు చైనా ఏం చేసిందంటే స్కూల్స్ ఫండింగ్ ఇస్తాం. ఆ స్కూల్స్ అన్నింటిలో కూడా చైనీస్ నేర్పించాలి, మ్యాండరిన్ నేర్పించాలి అని ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళు టిబెట్ కానీ చైనా కానీ ఉన్నటువంటి సంస్కృతికి నేపాల్ సంస్కృతికి చాలా తేడా. వాళ్ళ భాష మన భాష, వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ తిండి అంతా, వ్యవహార శైలి అంతా మన శైలి. హైందవ సంస్కృతి ఉన్నటువంటి ప్రాంతం అదంతా కూడాను. వాళ్ళు తీసుకెళ్లి వాటితో అనుసంధానం చేస్తే వాళ్ళు ఎవరు, ఆ సమాజం ఎవరు. భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులు, బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటో చూస్తున్నాం మనం. మనకు అలాగే మనకు మాల్దీవ్స్ పరిస్థితి చూసాము, శ్రీలంక పరిస్థితి చూసాం. గతి లేని పరిస్థితిలో శ్రీలంకను ఆదుకున్నది భారతదేశం. భారతదేశం ఆదుకోకపోతే వీళ్ళు ఎవరికి పుట్టుగతలు. పాకిస్తాన్ ఈ రోజు భారతదేశానికి వ్యతిరేకతతో వాళ్ళు చైనా తర్వాత అమెరికా దగ్గరికి వెళ్ళడం వల్ల ఈ రోజు వాళ్ళకి పరిస్థితి ఏంటో చూస్తున్నాం మనం. కాబట్టి అఖండ భారతంలో భారతదేశం పెద్దన్న పాత్ర పోషించి తీరుతుంది. ఇక్కడ మనతో మైత్రి పెట్టుకున్న దేశాలన్నీ బాగుపడ్డాయి. ఈరోజు భూటాన్ లో ఇటువంటి పరిస్థితులు ఏమీ లేవే, బాగానే శాంతియుతంగా ఉన్నాయి. నేపాల్ లో కూడా కేపీ శర్మ ఓలీ, ప్రచండ వీళ్ళు వచ్చి, కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చి మనకు వ్యతిరేకంగా ప్రవర్తించేంత వరకు కూడా మనకు సత్సంబంధాలే ఉన్నాయి వాళ్ళతో, ఇబ్బంది ఏం లేదు. మనకు రోటీ బేటీ కా రిష్తా అంటారు వాడు అక్కడ నేపాల్ తోటి. ఇప్పుడు కూడా పాస్పోర్ట్ అక్కర్లేదు, మీరు నేను ఆధార్ కార్డు చూపించి మన ఏదైనా చూపించి వెళ్ళిపోవచ్చు. అక్కడ పాస్పోర్ట్ వీసా సంబంధమే లేదు. ప్లస్ అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఉద్యోగాలు ఇక్కడ మన మొత్తం దేశంలో వాళ్ళే ఉద్యోగాలు, ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ గూర్ఖాలుగా పనిచేస్తున్నారు, మన సైన్యంలో పనిచేస్తున్నారు, అలాగే మనకు ఇళ్లలో వాళ్ళు ఆయాలుగా పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఉద్యోగాలన్నీ కూడా భారతదేశంతోనే అనుసంధానమే ఉంది. అలాగే పెళ్లి వివాహ బంధాలు కూడా వాళ్ళకి మనకి చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతంలో అంతా కూడా అక్కడి నుంచి పిల్లలు తెచ్చుకొని మనవాళ్ళు పెళ్లి చేసుకుంటారు, మన పిల్లల్ని అక్కడ ఇస్తారు. చాలా కామన్. బాలీవుడ్ లో వాళ్ళు పనిచేశారు, మనకు మనీషా కొయిరాలా లాంటి వాళ్ళు. కాబట్టి ఇవి ఈ రెండు దేశాల్లో ఉన్నటువంటి ఆ సంబంధాలను వ్యతిరేకంగా వీళ్ళు చైనా దగ్గరికి వెళ్ళడము, చైనాకు ఒత్తాసు పలకడం, ఇవన్నీ చేయడం వల్ల ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు. చైనా దీర్ఘకాలంగా ప్లాన్ చేస్తాం. మావో జెడాంగ్ ఒక ప్రిన్సిపల్ ఏంటంటే పామ్ అండ్ 5 ఫింగర్స్ అన్నాడు. పామ్ వచ్చేసి టిబెట్, 5 ఫింగర్స్ లద్దాఖ్, నేపాల్, భూటాన్, తర్వాత మనకు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. ఈ 5ని 2049 వచ్చేసరికి, అంటే వాళ్ళకు శతాబ్ది అయ్యేసరికి ఈ 5 వాళ్ళ అధీనంలో ఉండాలని చెప్పి ఆయన నిర్ణయించాడు. ఇప్పుడు
ఆ దృష్ట్యా ఈరోజు నేపాల్ కూడా దాన్ని ఊబిలో తెచ్చుతున్నారు వాళ్ళు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట నేపాల్ మన ఏమంటారంటే మౌంట్ ఎవరెస్ట్ దగ్గరగా 4 లేన్ రోడ్ వేసి అక్కడి నుంచి రైల్వే ట్రాక్ ఇచ్చి లాసాకి కాఠ్మండుకి కనెక్షన్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కనెక్షన్ వాళ్ళు ఏమంటున్నారు, మీకు అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాము, మీ దేశాన్ని చాలా అభివృద్ధి చేస్తామని చైనా చెప్తాం. కానీ ముఖ్యంగా వాళ్ళ అసలు కారణం ఏంటి, ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఒక్కరోజు సడన్ గా PLA మనకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా వాళ్ళ సైన్యాన్ని ట్యాంకులు తీసుకొని నేపాల్లో వస్తే కానీ నేపాల్ దాన్ని రెసిస్ట్ చేసే శక్తి వాళ్ళకు ఉండదు. కంప్లీట్ గా అక్కడ పొలిటీషియన్స్ అంతా కూడా చైనాకు ఒత్తాసు పలికేటువంటి వాళ్ళు అక్కడ వచ్చి మన చికెన్ సినెక్ కారిడోర్, మన ఏదైతే మనకు సిలిగురి కారిడోర్ ఉందో అక్కడ వచ్చి వాళ్ళు తిష్ట వేస్తారు. పైన భూటాన్ మీద కూడా వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు. టోక్లాం ప్లాటోన్ వాళ్ళకి ఇచ్చేయమని, ఉత్తరాన ఉన్నటువంటి కొంత డిస్ప్యూటెడ్ భాగాన్ని మేము భూటాన్కి ఇచ్చేస్తాము, టోక్లాం ఇచ్చేయమని వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి టోక్లాము తర్వాత నేపాల్ కనుక వాడు వచ్చి నేపాల్ కి అబ్జర్వ్ చేసుకున్నారంటే మన చికెన్ స్టెక్ ని ఈజీ కట్ చేయొచ్చు. వాళ్ళు కట్ చేశారంటే కనుక మొత్తం ఈశాన్య రాష్ట్రాలు వాళ్ళ అధీనంలో వెళ్ళిపోతాయి. ఇది దీర్ఘకాలంలో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అందుకనే అక్కడ వాళ్ళ ఆధిపత్యం అనేది వాళ్ళు చలాయిస్తున్నారు. అమెరికా ఏంటంటే చైనాని ఏదో విధంగా ఆపాలి. భారతదేశం మనం చేస్తామా చేయలేమా, మనం స్టేటస్ కో దేశం కాబట్టి మనం వేరే దేశాల్లో జోక్యం చేసుకోం కాబట్టి అమెరికా వాళ్ళకి చేస్తే వాళ్ళు చేస్తారు. ఈ చైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ప్రతి దేశంలో వాళ్ళు వెళ్ళి జోక్యం చేసుకుంటారు. చైనా కానీ రష్యా కానీ వీళ్ళిద్దరికి ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉందో దాన్ని టార్గెట్ చేస్తారు. అందుకే ఈరోజు భారతదేశం మీద టార్గెట్ చేస్తున్నారు, బ్రిక్స్ మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మొత్తం టార్గెట్ ఇదే. వాళ్ళకు దాసోహం అనాలి, వాళ్లకు ఒత్తాసు పలకాలి, వాళ్లకు అంటే అమెరికా ఆధిపత్యాన్ని మనం స్వీకరిస్తేనే మనకు పుట్టుగతులు ఉంటాయి, లేకపోతే మనం ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి. మన గత ఎన్నికల్లో కూడా 2024 ఎన్నికల్లో కూడా డీప్ స్టేట్ ఎలా పనిచేస్తుందో మనకు తెలుసు. జార్జ్ సోరోస్ ఎలా ఫండింగ్ ఇచ్చారో మనకు తెలుసు. ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అందరూ ఎలా పనిచేశారో మనకు తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పెద్ద ఎత్తున ఈ కుట్ర అనేది జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో జరుగుతున్నాయి, చాలా దేశాల్లో జరుగుతున్నాయి. ఆ ప్రపంచాన్ని వాళ్ళ అధీనంలో వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలే. డీప్ స్టేట్ అనేది జార్జ్ సోరోస్ కాదు, జార్జ్ సోరోస్ బయట కనిపిస్తున్నటువంటి ఒక శక్తి. ఇటువంటి చాలా భయంకరమైన శక్తులు వాళ్ళ వెనకాల ఉన్నాయి. వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు అసలు ఎక్కడ కెమెరా ముందు మనకు కనిపించదు. బ్లాక్ స్టోన్ గానీ ఇటువంటి కొన్ని చాలా పవర్ఫుల్ శక్తులు ఉన్నాయి. వాడు ఇవన్నీ కూడా ఈ నేరేటివ్స్ అని కూడా రన్ చేస్తుంటారు. పార్థసారథి గారు, ఓలీ రాజీనామా నిజంగానే ప్రజల ఒత్తిడితోనా లేక రాజకీయ ప్రత్యర్థుల ప్లాన్ అనుకోవచ్చు? పార్థసారథి గారు మాట్లాడండి. ఇందాక వారు చెప్పినట్లు ఇదంతా కూడా ప్రధానంగా అమెరికా చైనాల మధ్య జరుగుతున్న పోరు కారణంగా నేపాల్లో తలెత్తిన సంక్షోభం. ఎప్పటి నుంచో అమెరికా ఈ చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని కంట్రోల్ చేయడానికి దక్షిణాసియాలో పనిచేస్తోంది. మొట్టమొదట పాకిస్తాన్ లో పనిచేశారు, అటు తర్వాత బంగ్లాదేశ్ లో వాళ్ళు పనిచేయడం ప్రారంభించారు. ఎక్కడైతే దక్షిణాసియా దేశాల్లో ఈ చిన్న దేశాలు చైనా యొక్క ఆధిపత్యానికి వెళ్తున్నాయనో లేదా చైనాతో సత్సంబంధాలు పెట్టుకుంటున్నాయనో దీంతో అమెరికా ఇక్కడంతా కూడా ఇబ్బందులు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. చైనాని అడ్డుకోవడానికి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి అమెరికా వైపు నుంచి అన్నది మనం అంగీకరించాల్సిందే. కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఈ అమెరికా ఒత్తిడితో ఈ దేశాల్లో జరుగుతున్న ఈ పరిణామాలు ఒక రకంగా ఇండైరెక్ట్ గా భారతదేశాన్ని టార్గెట్ చేయడం, ఇది ఇక్కడ ప్రధానమైన సమస్యగా మారుతోంది. ఎక్కడైతే వీళ్ళు చైనాని టార్గెట్ చేసి చైనాకు అడుగులు ఒత్తుతున్న దేశాలని టార్గెట్ చేశారు, నాయకత్వాలను టార్గెట్ చేశారంటే బానే ఉంది. కానీ ఇక్కడ అదే సమయంలో భారతదేశాన్ని కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేయడం అంటే ఏంటి? ఇప్పుడు భారత్ కు సరిహద్దు దేశం అస్థిరత కావడం ఎంతవరకు భారత్ భద్రతను ప్రభావితం చేసే అవకాశం? అదే ఇప్పుడు బంగ్లాదేశ్ లో భారత్ తో స్నేహంగా ఉన్న హసీనా ప్రభుత్వాన్ని కూలగొట్టడం అంటే అది భారత్ ని ఇబ్బంది పెట్టడమే అనేది ఆ రోజు మనందరం చర్చిస్తున్న అంశం. సో ఇది చైనాను టార్గెట్ చేయడం వరకే వారు చెప్పినట్లు పరిమితమై ఉంటే మనకి పెద్దగా ఇబ్బంది లేదు. కానీ అది చైనాతో పాటు భారతదేశాన్ని కూడా ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్లు అమెరికా మాట మనం వినకపోతే అటు పాకిస్తాన్ ని రెచ్చగొట్టడం, ఇటు బంగ్లాదేశ్ ని రెచ్చగొట్టడం, ఇటు ఇప్పుడు నేపాల్ లో కూడా మనకి క్రియేట్ చేయడం, ఇట్లాంటివి భారతదేశాన్ని కూడా టార్గెట్ చేసే ప్రయత్నం ఏదైతే జరుగుతోందో, భారతదేశాన్ని కూడా మా చేతుల్లో ఉంచుకోవాలని ప్రయత్నం ఏదైతే జరుగుతోందో ఆ ప్రయత్నాన్ని ఈ రోజు మనం జాగ్రత్తగా గమనించాల్సి ఉంది. ఎందుకంటే మన చుట్టూ అది మాల్దీవులతో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో పక్కన పెడితే
మాల్దీవులు, శ్రీలంక, బంగ్లాదేశ్, ఈ రోజు నేపాల్. అంటే చుట్టూ ఉన్న అన్ని దేశాలలోనూ ఒక రకమైన అస్థిరత. అటువైపు మయన్మార్ లో కూడా ఏమీ స్థిరంగా ఉన్న ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు. ఈ అస్థిరతని అటు చైనా ఇటు అమెరికాలు వాళ్ళకి మధ్యలో ఉన్న తగాదాల నేపథ్యంలో క్రియేట్ చేస్తూ ఇండైరెక్ట్ గా అది భారతదేశానికి ఇబ్బంది కలిగించే రీతిలో రెండు దేశాలు వ్యవహరిస్తున్నాయి. ఇంకా మనం మాట్లాడితే భారతదేశం లోపల కమ్యూనిస్టులు, ఈ డీప్ స్టేట్ అనబడే శక్తులకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తున్నాయి. బయట దేశాల్లో ఇప్పుడు నేపాల్లో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా అమెరికా పనిచేస్తున్నారు. ఈ రోజు భారత్ ని ఇబ్బంది పెట్టడానికి భారతదేశం లోపల కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి పనిచేయడం, సోకాల్డ్ లిబరల్స్ ఎవరైతే ఉన్నారో ఆ పేరు మీద కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేయడం అనేది కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. వారు చెప్పినట్లు ఈ చైనా అమెరికా ఆధిపత్య పోరులో ఈ రోజు దక్షిణాసియా చిక్కుకొని ఉంది. ఇంతవరకు అది భారతదేశం ఈ మొత్తం దీంట్లో వ్యూహంలో చిక్కుకోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్తోంది. కానీ ఈ పరిణామాలు ఇలానే ఉంటే అది భారతదేశానికి అంత మంచి పరిణామాలు అంటే ఇప్పుడు సోషల్ మీడియా బ్యాన్ నిర్ణయం మోడీ తీసుకున్న అతిపెద్ద పొరపాటు అనుకోవచ్చా? ఇప్పుడు సోషల్ మీడియాని బ్యాన్ చేయాలి అనేది నేపాల్, మనం కూడా కొంత భారతదేశం కూడా కొంత కంట్రోల్ చేయాలని నిర్ణయం తీసుకుంది, చట్టాలని తీసుకొస్తోంది. అక్కడ కూడా నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ అధికారికంగా రిజిస్టర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో చెప్తున్నాయి. భారతదేశం ఎలా అయితే వాటిని రిజిస్టర్ చేసుకోమని చెప్పాయో అక్కడ రిజిస్టర్ చేసుకున్నాయి భారతదేశంలో, అక్కడ కూడా చేసుకోమని చెప్పే అధికారం అన్ని దేశాలకు వాళ్ళ యొక్క సార్వభౌమ అధికారం ద్వారా సంక్రమించిన దీన్ని బట్టి వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. కానీ సోషల్ మీడియా సంస్థలు వాటిని లెక్క చేయలేదు. లెక్క చేయనన్నప్పుడు నేపాల్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకుని ఈ రోజు అక్కడ ప్రభుత్వాన్ని అస్థిరత పరచడానికి ఎప్పటి నుంచో పనిచేస్తున్న శక్తులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని అక్కడ కోల్దేయాలని, నేపాల్లో కమ్యూనిస్టు పార్టీ యొక్క ప్రాబల్యాన్ని తగ్గించాలని శక్తులు ఉన్నాయో అన్ని దాన్ని అడ్వాంటేజ్ చేసుకున్నాయి. ఎట్లయితే ఇందాక వారు చెప్పినట్లు బంగ్లాదేశ్ లో, శ్రీలంకలో ఎలా అయితే అడ్వాంటేజ్ తీసుకున్నారో అలా అడ్వాంటేజ్ తీసుకుని ఈ రోజు అక్కడ గందరగోళానికి కారణమయ్యాయి. ఆ గందరగోళం అనేది ఒక్క రోజులో రాలేదు, ఇది చాలా కాలంగా ఉన్న అసంతృప్తి. ఎందుకంటే కమ్యూనిస్టులు కూడా అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత, రాజుని తొలగించిన తర్వాత వాళ్ళు స్థిరమైన ప్రభుత్వాన్ని ఇవ్వలేకపోయారు. వాళ్ళ మధ్యలో చీలికలు, పేలికలు, కొట్లాటలు ఇవన్నీ జరుగుతూ ప్రజల్ని పట్టించుకోవడం మానేశారు. ఆ పట్టించుకోవడం మానేయడమే కాకుండా భారత్ తో ఉన్న సంబంధాలు, హిందూ మతంపై జరుగుతున్న దాడులు, ఎందుకంటే నేపాల్ ఇందాక చెప్పినట్లు ఏకైక హిందూ దేశం, హిందువులు ప్రబలంగా ఆ మతాన్ని పాటించి ఆచరించి విశ్వాసాన్ని ఉంచే ప్రజల దేశం. దాన్ని కూడా వాళ్ళు కొంత కించపరిచి ఇబ్బంది కలిగించి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అన్ని కలగలిపి వాళ్ళ మీద ఉన్న ఏదైతే అసంతృప్తి ఉందో ఆ అసంతృప్తి ఈ రోజు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఒక్కసారిగా ఒకటి పార్థసారథి గారు, మీ ఉద్దేశంలో ఇప్పుడు చైనాకు దగ్గర కాబట్టి ఓపీ శర్మ వెళ్ళిపోతే మనకు లాభమా, మనకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడొచ్చా అక్కడ? మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి మీ ఉద్దేశంలో? ఇప్పుడు భారతదేశం మొట్టమొదట ఎప్పుడైతే మావోయిస్టులు అక్కడ అధికారంలోకి వచ్చారో భారతదేశానికి కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే. ఆ రోజు మావోయిస్టులను అధికారంలోకి తెచ్చిన ప్రచండ కావచ్చు, మిగతా నాయకులు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ ఢిల్లీలో చదువుకున్న వ్యక్తులే. వాళ్ళకి భారత్ నేపాల్ మధ్య సంబంధాలు చాలా మంచి అవగాహన ఉన్న వ్యక్తులు, అందరూ కమ్యూనిస్ట్ ఐడియాలజీలో జేఎన్యూలో చదువుకున్న వ్యక్తులే. వాళ్ళు మొట్టమొదట ఉత్సాహంగా చైనా వైపు వెళ్ళినా ఆ తర్వాత వాళ్ళకి నెమ్మదిగా అర్థమైంది, మనం పూర్తిగా చైనా వైపు వెళ్లి భారత్ ని ఇగ్నోర్ చేస్తే అది మనకే సమస్యలు తీసుకొస్తుంది అన్న విషయం అర్థమై వాళ్ళు బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు కొంతమేర భారత్ వ్యతిరేకత అవలంబించిన మాట వాస్తవం. భారతదేశం కూడా దీనిపైన పలుమార్లు వాళ్ళని హెచ్చరించిన మాట వాస్తవం. ఈ రోజు అక్కడ అస్థిరత ఉండడం అనేది మనకి ఎంత మంచిది కాదు. ఎందుకంటే ఈ అస్థిరతని అటు అమెరికా గానీ ఇటు చైనా గానీ రెండు ఎక్స్ప్లాయిట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తాయి. సో అక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉండడం, ఈ రోజు బంగ్లాదేశ్ లో ఏదైతే అస్థిరత ఉందో దాని వల్ల మనకి ఏర్పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో రేపు నేపాల్ నుంచి కూడా అటువంటి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి త్వరలో నేపాల్లో ఒక స్థిరమైన ప్రభుత్వం
ఇప్పుడు శ్రీలంకలో ఎలా అయితే ఒక స్థిరమైన ప్రభుత్వం వచ్చిందో, మాల్దీవుల్లో ఎలా అయితే స్థిరమైన ప్రభుత్వం వచ్చి కొంత మార్పు గోచరించిందో, అటువంటి స్థిరమైన ప్రభుత్వం వస్తే మనకి మంచిది. అది రానంత వరకు ఈ గందరగోళం అక్కడ ఉంటే దాని వల్ల కలిగే నష్టాలే ఎక్కువ తప్ప, ఎందుకంటే అన్ని శక్తులు ఏవైతే ఈరోజు నేపాల్లో పోరాటం చేస్తున్నాయో అవన్నీ కూడా ఈ అస్థిరతని మనకి వ్యతిరేకంగా వాడుకోవడానికి ఉపయోగించుకుంటే ప్రమాదం. ఓకే, గిరిధర్ గారు మీరేమంటారు? ఈ పరిణామాలు మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎట్లా? షేక్ హసీనా అయితే బంగ్లాదేశ్లో పోవడం మనకు చాలా పెద్ద దెబ్బ, మహమ్మద్ యూనిస్ రావడం చాలా మనకు పెద్ద దెబ్బ అయింది. చూసాం బంగ్లాదేశ్లో హిందువులను ఏ విధంగా ఐసోలేట్ చేశారు, ఏ విధంగా అటాక్స్ జరిగాయి మనం చూసాం. సో ఇప్పుడు భారతదేశ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఉండడం కరెక్ట్ అక్కడ? అంటే అక్కడ డెమోక్రసీ ఆ దేశంలో ఫెయిల్ అయింది, ఫ్లాప్ అయింది. డెమోక్రసీ అన్నది ఉన్నంత వరకు కూడా ఆ దేశంలో ఈ అస్థిరత ఉంటుంది. డెమోక్రసీ అన్న కాన్సెప్ట్ పాశ్చాత్య కాన్సెప్ట్, అది మన సంస్కృతిలో లేదు. మనం అంటే ప్రతిదీ ఆపోజిట్ చూడు, డెమోక్రసీకి ఆపోజిట్ డిక్టేటర్షిప్ అని చూడకూడదు. మన దేశంలో ఆ డెమోక్రసీ అన్న కాన్సెప్ట్ పనిచేయట్లేదు. నిజంగా డెమోక్రసీ ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే భారతదేశంలో మాత్రమే ఉంది. ఆ దేశాలలో ఫెయిల్ అవుతుంది, యూరోప్ లో ఫెయిల్ అవుతోంది, మనకు అమెరికాలో ఫెయిల్ అవుతోంది. అదే డెమోక్రసీ మనకు మతిస్థిమితం లేనటువంటి బైడెన్ ఎన్నుకున్నారు, ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఎన్నుకున్నారు. ఏమవుతుందో అక్కడ చూస్తున్నాం మనం. యూరోప్ లో ఎందుకు ఇటువంటి డెమోక్రసీకి వ్యతిరేకంగా అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి చూస్తున్నాం మనం. కాబట్టి డెమోక్రసీని సరిగా నిజంగా వాళ్ళ డెమోక్రసీని సక్సెస్ చేసింది భారతదేశం. కాబట్టి ఇది నేపాల్లో పనిచేయట్లేదు. గతంలో రాచరికం ఉన్నంత వరకు నేపాల్ బాగుంది మీరు అనేది బానే ఉంది, కానీ రాచరికం అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఎందుకంటే రాచరికంలో మరి ఎటువంటి రాజులు వస్తారో తెలియదు కదా మనకి. ఇప్పుడున్నటువంటి రాజు యొక్క కుమారుడే పారస్ అని ఒకతను ఉన్నాడు. అతను తాగి డ్రైవింగ్ చేసుకుంటూ యాక్సిడెంట్ చేసి చాలా మందిని చంపాడు. అతని మీద కేసు లేదు, ఎందుకంటే రాజకుమారుడు కాబట్టి అతని మీద కేసు లేదు. కాబట్టి రేపు ఎటువంటి మూర్ఖుడు వస్తాడో మనకు తెలియదు, మనం చెప్పలేము. ఆల్రెడీ వీర విక్రమ్ షా కుమారుడు తండ్రిని కుటుంబాన్ని అందరినీ చంపేసి తను కూడా చనిపోయిన ఉదంతా మనకు తెలుసు. కాబట్టి ఎటువంటి వాళ్ళు వస్తారో తెలియదు. కీలకంగా డెమోక్రసీయా రాచరికమా ఇది పక్కన పెడితే, ధర్మానికి ఆధారంగా హిందూ ధర్మానికి ఆధారంగా ఉన్నటువంటి సమాజంలో పాశ్చాత్యమైన కాన్సెప్ట్ తీసుకొచ్చేసరికి అది నిలవలేకపోతుంది అక్కడ. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభుత్వం ఎవరు వచ్చినా కానీ కూడా 35 ఏళ్ల వాళ్ళ డెమోక్రసీ ఒక ప్రస్థానంలో 39 మంది ప్రధానమంత్రులు మారారు. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు డెమోక్రటిక్ గా ఉన్నారు, అంతకంటే ఎక్కువ మందిని వాళ్ళు మార్చుకోవాల్సి వచ్చిన పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా వెస్టర్న్ భావజాలం ఉన్నటువంటి ఈ మోడల్స్ అన్ని కూడా ఫెయిల్ అవుతుంది. అంటే గిరిధర్ గారు, ఇప్పుడు సోషల్ మీడియా యాక్సెస్ లేకపోవడం యువతలో విప్లవానికి దారి తీసిందా? ఎందుకంటే నిరసనలో యువత ప్రధాన పాత్ర పోషించడం ఎలా చూడొచ్చు? అంటే వాళ్ళలో ఒక విధమైనటువంటి నిరాశ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా. అది దానికి కారణం కానే కాదు. ఇందాక పార్థసారథి గారు చాలా కరెక్ట్ గా చెప్పారు. ఆ దేశంలో వాళ్ళ అధికారం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఈ 26 ఏదైతే మనకు యాప్స్ ఉన్నాయో వాళ్ళు నేపాల్ రిజిస్టర్ చేసుకోమని ఆ దేశం కోరింది. దాంట్లో తప్పే ఉంది. రేపు ట్విట్టర్ లోనో లేకపోతే మనకు ఇన్స్టాగ్రామ్ లోనో నేపాల్ కు వ్యతిరేకంగా దేశద్రోహమైనటువంటి పోస్ట్ ఏమైనా పడితే నేపాల్ ప్రభుత్వం ఎవరిని అడగాలి? అక్కడ ఎవరు రిప్రజెంటేటివ్ లేని పరిస్థితుల్లో వాళ్ళు ఎవరినో ఇప్పటివరకు 19 మంది చనిపోయినా కూడా నిరసనలు ఆగకపోవడం వెనుక ఏంటి అసలు రూట్ కి కారణం ఎవరు అనుకోవచ్చు? అదే చెప్తున్నాను మీకు. మొదటి వాళ్ళ నిరసనలతోటి మొదలైంది. వాళ్ళు చిన్నపిల్లలు ఏదైతే దీనికి అడిక్ట్ అయిపోయి ఉన్నారో వాళ్ళు దానికి ఉద్యమాలు తీసుకొచ్చారు. కానీ మొదటి రోజు మాత్రమే. కానీ తర్వాత దాన్ని హైజాక్ చేసిన శక్తులు వేరే ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను, ప్రతి అంశంలో కూడా అసలైన కారణం ఒకటి ఉంటుంది, కానీ దాని పరిణామం దాన్ని హైజాక్ చేసే శక్తులు వేరే ఉంటాయి. ఇందాక నేను బంగ్లాదేశ్ ఉదాహరణలు ఇచ్చాను మీకు. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల కోసమే ఉద్యమం జరిగింది. షేక్ హసీనా తీయమని ఉద్యమం జరగలేదు, కానీ దాన్ని హైజాక్ చేసి ఆవిడని తీసేయమనే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి శ్రీలంకలో కూడా అదే పరిస్థితి. ఆహారము తర్వాత వాళ్ళకి మనకు చమురు లేకుండా పోయింది. దాని వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వాడు ఆఖరికి రాజపక్షం తీసేదాకా వెళ్ళి. ఇక్కడ కూడా ఏంటి, మనకు హోంమంత్రి తర్వాత కొంతమంది అధికారులను వాళ్ళు బర్తరఫ్ చేసి వాళ్ళు హోంమంత్రి రిజైన్ చేసిన తర్వాత ఊరుకోలేదు కదా. ఇది అవకాశంగా చూసుకొని ఇంకా మిగతా శక్తులు దాంట్లో దూరింది. ఇవి మనం అర్థం చేసుకోవాలి. ఈ ఉద్యమాలు అన్నిటి వెనకాల మనకు ప్యాటర్న్, మీకు స్పష్టమైన ప్యాటర్న్ ఏంటంటే నేతృత్వం ఉండదు. దీనికి నేతలు ఎవరు ఉండరు. ఏ పార్టీనో లేకపోతే ఎవరో దీన్ని నడిపించే వ్యక్తులు ఎవరు కనిపించరు.
కేపీ శర్మ ఓలీ ఈ రోజు ఎవరితో పిలిచి మాట్లాడాలంటే కనుక ఈ స్టూడెంట్స్ యూనియన్ లో ఎవరున్నారు, ఎవరు లేరు, యూనియనే కాదు, అందరూ స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి ఉద్యమం సడన్ గా ఈ దిశగా వెళ్లేటువంటిది ఒక డీప్ స్టేట్ యొక్క టూల్ కిట్ తో చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి మనం ఎట్లా జాగ్రత్త ఉండాలి మామిడి గిరిధర్ గారు, బంగ్లాదేశ్, శ్రీలంక ఏం జరిగింది చూసాం, నేపాల్ ఏం జరిగింది చూసాం, మన దగ్గర కూడా చైనా అనుకూల శక్తులు, అమెరికా అనుకూల డీప్ స్టేట్ అనుకూల శక్తులు, అటు పాకిస్తాన్ ఐఎస్ఐ అనుకూల శక్తులు, ఇవందరూ కూడా ఉన్నారు మన దగ్గర. ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటి నుంచి ఎట్లా కాపాడుకోవాలి మన దేశాన్ని? ఎందుకంటే సరే ఇవన్నీ చిన్న చిన్న దేశాలు, వాళ్ళ ఎకానమీలు చాలా చిన్నవి. మన దేశంలో ఇటువంటి అయితే, మన దేశంలో ఇట్లాంటి జరిగితే వందలాది మంది ఉద్యోగాలు కోల్పోతారు కదా. ఇటువంటి పరిస్థితి వస్తే, మన ఆర్థిక పరిస్థితికి ఇటువంటి సిచ్యువేషన్ వస్తే రాకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి మనం? తప్పకుండా మన ఆత్మనిర్భరత పెంచుకోవాలి. మన సంస్కృతి పట్ల మళ్ళీ మనం ఫోకస్ పెట్టాలి. అంటే మన సంస్కృతి అంటే పాశ్చాత్య కాలంలో ఏం చేసాం అదే, ప్రాచీన కాలంలో ఏం చేసాం అదే చేయమని నేను చెప్పట్లేదు. దాని ఆధారంగా, మూలాల ఆధారంగా అప్పుడు మనకు మన పూర్వీకులు చేసినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి విజ్ఞానం ఆధారంగా ఈ రోజు సమాజాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి. అది చేయట్లేదు మనం. ఈ రోజు కూడా మనకు ఫర్ ఇన్స్టెన్స్ బడ్జెట్ లో మనం చూస్తే కనుక హై నెట్వర్త్ ఇండివిజువల్, ₹1 ఆదాయం కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకందరికీ కూడా హై నెట్వర్త్ HNI సర్చార్జ్ పడుతుంది. గత 5 ఏళ్లలో ఈ దేశంలో కనీసం అంటే 50,000 పైబడి మనకు మిలియనీర్స్ ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. మనకు కమ్యూనిజం అంటే ఏంటి, సోషలిజం అంటే ఏంటి? పేదరికాన్ని పంచడమే. పేదరికాన్ని పంచుదామా, లేదా ఒక మనకు ఉన్నటువంటి మన పూర్వీకులు చెప్పినటువంటి అష్టలక్ష్మిని పెంచుదామా మనం? ఇది అర్థం చేసుకోవాలి. మన సంస్కృతిని మనం ఎప్పుడు గౌరవించడం మొదలు పెడతామో అప్పుడు ఈ శక్తులను ఈజీగా మనం అడ్డుకోవచ్చు. వాళ్ళ డీప్ స్టేట్ యొక్క ఆలోచన దృక్పథంతో చైనాని, భారతదేశాన్ని టార్గెట్ చేసి మన జనాభాని తగ్గించే దిశగా వాళ్ళు చాలా స్టెప్స్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ 30-40 సంవత్సరాల ముందర తీసుకున్నటువంటి స్టెప్స్ ఈ రోజు మనం ఈ 2 దేశాలు సఫర్ అవుతున్నాం. ఈ రోజు మీకు చైనాలో ఉన్నటువంటి జనాభా ఎంత దారుణంగా పడుతుందో చూస్తున్నాం కదా మనం అందరం కూడా. TFR అంటారు, టోటల్ ఫర్టిలిటీ రేట్. ప్రతి స్త్రీ ఆవిడ జీవిత కాలంలో ఎంతమంది పిల్లల్ని కంటుంది అన్నది ఒక స్టాటిస్టిక్. 2.1 పిల్లలు, 2 పిల్లల కంటే ఎక్కువ కనాలి యావరేజ్ గా. 2.1 అన్నది రీప్లేస్మెంట్ రేట్. 2.1 యావరేజ్ ఉంటే కనుక ఆ సమాజం స్థిరంగా ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటే ఆ సమాజంలో ఎదుగుదల ఉంటుంది. దాని ఇంకా అంటే అక్కడ పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది. అంతకంటే తక్కువ ఉంటే కనుక ఆ సమాజం క్షీణించడం మొదలు పెడుతుంది. 1.4 కంటే ఇంకా పడిపోతే కనుక ఆ సమాజాన్ని ఎవరు బాగు చేయలేదు, కంప్లీట్ సర్వనాశనం అయిపోతుంది. ఈ రోజు చైనాలో 0.96 ఉంది వాళ్ళ TFR రేట్. అంటే సగటు స్త్రీ ఒక్క పిల్లవాడు కనెక్ట్ యావరేజ్. కొరియాలో 0.786. భారతదేశం మన క్షీణదశ మొదలైంది. మనది 1.93 లో ఉన్నాం మనం, 2.1 లేం మనం. కాబట్టి ఇదంతా కూడా వాళ్ళ కుట్రపూరితంగా చేసినటువంటి చర్యలు ఈరోజు మనం సఫర్ అవుతున్నాం. అంటే ప్రపంచంలో ఏకైక దేశం, హిందూ దేశం, అధికారిక మతంగా ప్రకటించుకున్న దేశం నేపాల్ అనేవాళ్ళ. సో అది దాన్ని వాళ్ళు మేము కాదు అని చెప్పేశారు. కరెక్ట్. ఈ నెరేటివ్స్ మనకు చాలా కీలకంగా చూడాలి. ఇప్పుడు 56 ఇస్లామిక్ దేశాలు ఉన్నప్పుడు, అధికారిక రిలీజన్ ఉన్నప్పుడు, హిందూ దేశం ఒకటే ఉండే నేపాల్, అది కూడా పోయింది. సరే మన సో అంటే బాధ అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే ఒక విషయం నేను చెప్తున్నా, పదే చెప్తున్నా, భారత భూఖండంలో భారత సంస్కృతికి వ్యతిరేకంగా ఉన్నవి ఏవి కూడా వాళ్ళకు పురోగతి లేదు వాళ్ళకి. ఈ విషయం అర్థం చేసుకోవాలి. పార్థసారథి గారు ఇందాక చెప్పిన స్టేట్మెంట్ కి కొంత నేను విభేదిస్తాను. ఆయన దక్షిణాసియా అన్న పదం వాడారు. దక్షిణాసియా అన్న పదం ఎందుకు వచ్చింది అసలు? దీన్ని ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేవారు, భారత భూఖండం అనేవాడు, భారత ఉపఖండం అనేవాడు. రోజు ఇండియన్ సౌత్ ఏషియా ఎందుకు పేరు పెట్టారు? ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలకి ఇండియా అన్న పదం వాళ్ళకి దురదేస్తున్నాడు. ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేవాళ్ళు కదా అనేవాడు. అది ఎందుకు తీసేసి సౌత్ ఏషియా అని పేరు పెట్టారు? మనం సౌత్ లో ఉన్నామా? ఈక్వేటర్ కి అంతటికి సొల్యూషన్, ఇవన్నీ సమస్యలకు ఒకటే సొల్యూషన్ అఖండ భారత. అఖండ భారత్ కాదు. నేను గతంలో అఖండ భారత్ ఉన్నప్పుడు కూడా మనకు 18 మహాజనపదాలు ఉండేవి, గణరాజ్యాలు ఉండేవి, ఉపగణ రాజ్యాలు ఉండేవి. వాళ్ళు స్వతంత్రంగానే ఉండేవాడు. సాంస్కృతిక పరంగా మనం అందరూ కలిసి ఉండేవాడు. ఎవరి ఒక సంస్కృతాన్ని గౌరవించేవాడు. కాబట్టి భాష ప్రేరితంగా ఉండేవి కాదు. ప్రతి రాజ్యంలో మల్టిపుల్ లాంగ్వేజ్ కూడా ఉండేవి. మనం ఈ రోజు ఇక్కడి నుంచి మనం పురుషపురంకి వెళ్లే పరిస్థితి ఉందా? మనకు లేదు. పురుషపురం అంటే ఈ రోజు పెషావర్,
నరసింహస్వామి అవతారం ఎత్తినటువంటి ముల్తాన్ వెళ్ళగలుగుతున్నామా, వెళ్ళలేకపోతున్నాం. సరిహద్దులు గీతలు గీసుకున్నాం మనం. అప్పుడు అలా కాదే, ఆదిశంకరాచార్యులు ఆయన కాలడి నుంచి ఆయన మన సరస్వతి పీఠానికి వెళ్ళారు. కాశ్మీర్ ఎన్ని రాజ్యాలు దాటుకుంటూ వెళ్ళుంటారు ఆయన. కాబట్టి సాంస్కృతిక పరంగా కలిసి ఉండి ఇవన్నిటికీ ఆ విధంగా ఉండాలి ఇంతకుముందు లాగా, అంతేనా? మనకి ఏంటంటే ఈ భారత సంస్కృతి అనేది, సివిలైజేషన్ అనేది మనకు చాలా కీలకం. మన ఎకానమీ ఎలా ఉంటారు, చాణక్యుడు చెప్పిన ఎకానమీ ఏంటి? నిజంగా ఈ రోజు మోదీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, మనకు లెస్ గవర్నమెంట్ మోర్ గవర్నెన్స్, అంతకంటే చాణక్యుడు చెప్పిన ఎకానమీ కంటే, అర్థశాస్త్రం చెప్పిన ఎకానమీ కంటే ఇంకొక ఉదాహరణ మనకు కనిపించదు. అలాగే మనం చూస్తే కనుక ఆయన సోషలిజం లో ఆయన మించిన సోషలిస్ట్ ఎవడు లేడు. నిజంగా కష్టంలో ఉన్నటువంటి వాళ్ళు, పేద ఎవరైతే మనకు తల్లిదండ్రులు లేనటువంటి చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని స్టేట్ చూసుకునేది, ప్రభుత్వం చూసుకునేది. అలాగే పిల్లలు లేనటువంటి వృద్ధులని దేశం చూసుకునేది. మిగతా వాళ్ళందరూ కూడా సమాజం బాధ్యత, ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వదు. ఈ రోజు ప్రభుత్వం ఏంటి, మహిళా సర్కార్, ప్రతి ఒక్కరికి మీకు ఉచితాలు ఇచ్చుకుంటూ వెళ్తే చిన్నపిల్లవాడు పుట్టినప్పటి నుంచి దగ్గర తీసుకొని మీకు చనిపోయేంత వరకు మొత్తం ప్రభుత్వం చూసుకుంటుంటే ఆ సమాజం ఏమవుతుంది? అది ఇది వెస్టర్న్ ఫిలాసఫీ. ఆ పద్ధతిని అవలంబించినటువంటి అశోకుడు ఈ సోషలిజం తీసుకొచ్చిన తర్వాత మగధ సామ్రాజ్యం మొత్తం పతనమైంది, సర్వనాశనం అయిపోయింది. ఆ దెబ్బ ఈ రోజు మనం కోలుకోలేకుండా, లేకపోతే చాణక్యుడు తయారు చేసినటువంటి భవ్యమైనటువంటి మౌర్య సామ్రాజ్యము మనకు యాక్చువల్ గా యాంగర్స్ మ్యాడిసన్ అనే ఒక ఎకానమిస్ట్ 2000 సంవత్సరాలలో ఉన్నటువంటి జీడిపిని ఆయన రీసెర్చ్ చేసి ఒక పేపర్ ప్రజెంట్ చేశారు. గత 2000 సంవత్సరాలు అంటే ఫస్ట్ 1600 సంవత్సరాల వరకు కూడా భారతదేశం నంబర్ 1 స్థానంలో ఉండేది. 30-33% ఆఫ్ గ్లోబల్ జీడిపి భారతదేశంలో ఉండేది. అంటే ఈ 2000 సంవత్సరాలు, అంతకంటే ముందర 300 సంవత్సరాలకు వెళ్ళి చూడండి మీరు. చాణక్యుడి కాలంలో చూస్తే మనం 50% ఉండేవాళ్ళం. అంతటి అద్భుతమైనటువంటి ఒక ఎకనామిక్ సూపర్ పవర్ ని ఎలా తయారు చేశాడు? ఏ మూలాల ఆధారంగా ఆయన చేశాడో, ఏ సిద్ధాంతాల ఆధారంగా ఆయన చేశాడో దాన్ని మళ్ళీ మనం ఇక్కడ స్థాపించాలి. అంటే సమాజానికి వదిలేయాలి. సమాజం యొక్క వాళ్ళ బాధ్యతలను వాళ్ళు వదిలేస్తే కనుక ప్రభుత్వం మీద ఖర్చులు తగ్గుతాయి. ఈ రోజు ప్రభుత్వం ప్రతిదీ వాళ్ళు నెత్తినేసుకొని వాళ్ళ మీద ఖర్చు పెడుతుంటే కనుక, కోట్ల కోసం ఈ ఉచితాలు చేసుకుంటూ వెళ్తుంటే కనుక ఆ సమాజం తట్టుకోలేదు. మనం ఈ రోజు పేదరికాన్ని పంచుతున్నాం, అన్ని ఉచితాలు ప్రతిదానికి కూడాను. మనం ఆహార పథకాలు, ఆ పథకాలు, ఈ పథకాలు అన్ని చేసుకుంటుంటే వెళ్తే మనం సంపాదించగలిగినటువంటి జనాభా తగ్గిపోయే కొద్దీ ఆ సమాజం బతకదు. కాబట్టి మనం ఆ మూల ఆధారంగా వెళ్ళినప్పుడు ఇవన్నీ తగ్గుతాయి మనకి. నేపాల్ అదే పరిస్థితి. నేపాల్ వాళ్ళ హైందవ ధార్మికమైనటువంటి పాలన నుంచి ఎప్పుడైతే వాళ్ళు పక్క తప్పుకున్నారో ఇమ్మీడియట్ కమ్యూనిస్ట్ పాలన రావడం మొదలుపెట్టింది. కమ్యూనిస్ట్ పార్టీ పాలన వస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ ఏంటి, మళ్ళీ పేదరికాన్ని పంచుతారు. ట్యాక్స్ పేర్స్ ఎవరెవరు పైసలు ఇస్తున్నారో అవన్నీ తీసుకువెళ్ళి ప్రజలకు ఉచితాలు ఇచ్చుకుంటూ వెళ్తే కనుక ఆ సమాజం 35 సంవత్సరాలు మొత్తం నాశనం అయిపోయింది. వెనిజువేలా పరిస్థితి ఏంటో చూస్తున్నాం మనం. మొత్తం ఈ సోషలిస్ట్ స్కీమ్స్ తోటే నాశనం అయింది. శ్రీలంకలో మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలే, తట్టుకోలేని పరిస్థితి, అదే నాశనమైంది. చైనా కమ్యూనిజం ఎప్పుడో తిరోధకాలు వదిలేసి వాళ్ళు మొత్తం ఒక ఫ్యాసిస్ట్ డిక్టేటర్షిప్. ఈరోజు పేరు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, కానీ అక్కడ మొత్తం ఒలిగార్క్స్ మనం చూస్తే కనుక జాక్మా లాంటి వాళ్ళు బిలియనియర్స్ ఎంతో మంది ఉన్నారు అక్కడ. యుఎస్ కూడా అంతే, మన యుఎస్ఎస్ఆర్ కూడా అంతే. ఎందుకు ఫెయిల్ అయింది? కమ్యూనిజం సోషలిజం ఫెయిల్ అయింది అక్కడ. ఈ రోజు అక్కడ ఒలిగార్క్స్ నడుస్తుంది, ఒలిగార్కి నడుస్తుంది, డెమోక్రసీ వాళ్ళ పద్ధతిలో వాళ్ళ డెమోక్రసీ వాళ్ళకి, కమ్యూనిజం లేదు. కాబట్టి ఈ పాశ్చాత్య భావజాలాలు మన దేశంలో, మన భారత సంస్కృతి ఉన్నటువంటి ఈ దేశాల్లో ఎక్కడ పనిచేయవు. కాబట్టి మన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన పెద్దలు ఏం చెప్పారు, మన సంస్కృతి ఏం చెప్పింది, దాని ఆధార మన పాలసీస్, మన ఎకానమీ, మన విదేశీ వ్యవహారాలు కావచ్చు, మన డిఫెన్స్ కావచ్చు, సమాజంలో ఎటువంటి ఉండాలి, దాన్ని ఇప్పుడున్నటువంటి మోడర్న్ పరిభాషలో దాన్ని మనం వాడితే గానీ మనకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అఖండ ఉన్నటువంటి దేశాలకి ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ గిరిధర్ గారు, కందాడే పార్థసారథి గారు. సో మొత్తాన్ని స్పందన ఒకటి మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ చుట్టుపక్కల దేశాల్లో జరుగుతోంది, మన దేశంలో కూడా జరిగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ మన దగ్గర ప్రజాస్వామ్య మూలాలు చాలా బలంగా ఉన్నాయి, మన నాయకత్వం బలంగా ఉంది. ఇటువంటిని తిప్పికొట్టేందుకు, ఇటువంటి ఏమంటారు, ఇటువంటి పన్నాగాల్ని, ఇటువంటి దుష్ట పన్నాగాల్ని తిప్పికొట్టేందుకు మన దగ్గర ఉంది. మన దగ్గర ఐఎస్ఐ ఫండెడ్ వాళ్ళు ఉన్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత జ్యోతి మల్హోత్రా, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవరు కూడా ఊహించాలి జ్యోతి మల్హోత్రా యూట్యూబర్ పాకిస్తాన్ ఫండెడ్ అని చెప్పి. సో మన చుట్టూ ఇటువంటి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, చైనా ఫండెడ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి.
అమెరికా డీప్ స్టేట్ ఫండెడ్ ఎలిమెంట్ చాలా ఉన్నాయి. మన దేశంలో కూడా అస్థిరత పాలు చేసి అని చెప్పినట్టు ప్రపంచంలో 56 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి, కానీ ఒకటే ఒక్క హిందూ దేశం ఉండే నేపాల్. ఇక్కడ సరే మనది సెక్యులర్ దేశం అన్నారు, ఆ పక్క దేశం ఒకటే ఉండే, దాన్ని కూడా ఇప్పుడు అది కూడా హిందూ దేశం కాకుండా పోయింది. సో అధికారిక మతం ఉన్న దేశాలు క్రిస్టియన్ దేశాలు చాలా ఉన్నాయి, అధికార మతంగా ఉన్నాయి. ఇస్లామిక్ దేశాలు 56 ఉన్నాయి, ఒకే ఒక్క హిందూ దేశం దాన్ని కాకుండా చేశారు. సో పరిస్థితి ఏమైందో చూస్తున్నాం. 2-3 సంవత్సరాలకు మించి ఏ ప్రధానమంత్రి ఉండట్లా, టోటల్ అస్థిరత. ఒక విధంగా చెప్పాలంటే అంతకుముందు ఉన్న రాజరికమే మంచిదా అనే విధమైన సిచ్యువేషన్ వచ్చింది. అంటే రాజరికం బ్రిటన్ లో కూడా రాకుమారుడు ఉన్నాడు, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవంతా కూడా రాజరికం. అంటే మన దేశానికి రాజరికం మంచిదని నేను అనను, ఇక్కడ రాజుల్లో కూడా చెడ్డ రాజులు ఉండొచ్చు, మంచి రాజులు ఉండొచ్చు, రకరాలు ఉండొచ్చు. కానీ గతంలో 2000 బిఫోర్ వరకు కూడా నేపాల్ బాగానే ఉంది. భారతదేశంతో మంచి సంబంధాలు ఉన్నంత కాలం నేపాల్ బాగుంది. ఎప్పుడైతే చైనాతో దోస్తీ పట్టిందో అప్పటి నుంచి ఏమంటారు, చైనా మాల్ తుపాల్ అన్నట్టు ఆ విధంగా అయిపోయింది. నేపాల్ పరిణామాలు ఇప్పుడు మరింత దిగజారే అవకాశం ఉంది, చూడాలి ఇక. ఎందుకంటే ఇప్పుడు ప్రధానమంత్రి రాజీనామా చేశారు, వెళ్ళిపోయారు దేశం వదిలి. ఇప్పుడు ఒకరి చేతిలో ఉండదు కదా, ఇప్పుడు సైన్యం చేతిలోకి వెళ్ళింది కదా. ఇప్పుడు ఆ వైలెన్స్ ను ఎవరు కంట్రోల్ చేస్తారు? ఒక చిన్న అంశం, మొదలేమో సోషల్ మీడియా బ్యాన్ అన్నారు, ఆ తర్వాత అవినీతి అన్నారు. సో ఇటువంటి ఇప్పుడు మాబ్ సైకాలజీ, ఒక మూక వచ్చిందంటే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. సో ఇప్పుడు ఆ దేశంలో పరిస్థితి ఏంటి, దాని పెట్టుబడుల పరిస్థితి ఏంటి, ఆ దేశంలో ఇన్వెస్ట్మెంట్స్కి ఎవరు ముందుకు వస్తారు ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించాలి. చూద్దాం. సో నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక అన్ని పరిణామాల చూసిన తర్వాత మన దేశంలో మాత్రం ఇటువంటి లంపెన్ ఎలిమెంట్స్, ఇటువంటి వైలెంట్ ఎలిమెంట్స్కి మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో చోటు ఇవ్వకూడదు. ప్రొటెస్ట్ ఏదైనా పీస్ఫుల్ ఉండాలి, ఆ విధంగా వైలెంట్ ప్రొటెస్ట్ ఉండకూడదు. చిన్న కారణం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేస్తే తగలబెట్టేస్తారా, సోషల్ మీడియా బ్యాన్ చేస్తే తగలబెట్టేస్తారా? అంత ఆ విధంగా అయిపోతే ఎట్లా? అంటే స్వేచ్ఛ హక్కులు ఉన్నాయా? చైనాలో ఉన్నాయి ఇవన్నీ. చైనాలో సోషల్ మీడియా ఉందా? చైనాలో అధికారిక టీవీ ఉందా? మరి అక్కడ ఎందుకు రావట్లా? తిరుగుబాటు జరుగుతుంది అనుకోవచ్చు. నేను అనేది చైనాలో ఉన్నాయా అంటారు, ఉన్నాయా? మన చైనాలో ఏదైనా శాటిలైట్ ప్రైవేట్ ఛానల్ ఉందా? అక్కడ వాళ్ళు అధికారికంగా ఇచ్చిందే న్యూస్, మరి అక్కడ ఎందుకు రావట్లే? 1989లో తియాన్మన్ స్క్వేర్ లో సేమ్ ఇట్లే విద్యార్థులు వస్తే వేలాది మందిని కాల్చి చంపారు. సో చెప్తారు కదా, చైనా భక్తులు చాలా మంది ఉన్నారు, చైనా గొప్ప దేశం అది ఇది అంటారు కదా. అక్కడెక్కడ ఉంది ప్రజాస్వామ్యం? ఒకటే పార్టీ కదా, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలిస్తుంది. సో సోషల్ మీడియా అన్నది ఒక శాఖ అంతే, అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్తోనో దాంతోనో. బంగ్లాదేశ్లో రిజర్వేషన్లు రద్దు చేయాలని చెప్పి అదొక శాఖ. ఇవన్నీ కూడా వీళ్ళు కొద్దిమంది అమెరికా కోసం పనిచేస్తూ ఉంటారు, చైనా కోసం పనిచేస్తూ ఉంటారు. తమ దేశం కోసం పనిచేయకుండా వేరే దేశాల కోసం పనిచేసే వాళ్ళ ప్రజలు ఉన్నంత కాలం ఇటువంటి నేపాల్లో కొత్త నాయకత్వానికి దారి తీయచ్చు. సో నేపాల్లో కొత్త నాయకత్వం రావాలి, ఇక తప్పదు. ఇప్పుడు కోలియా, ప్రచండన అనేది పక్కన పెడితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన దేశం కోసం కాకుండా వేరే దేశాల బానిసల్లాగా పనిచేసినంత కాలం ఆ దేశాలు బాగుపడు. సో మన దేశంలో మన పౌరులు, మన ప్రజలు మన దేశం గురించి ఆలోచించాలి తప్ప మేము చైనా బానిసల్లాగా ఉంటాం, చైనాకు సపోర్ట్ చేస్తాం, అమెరికాకు సపోర్ట్ చేస్తాం, లేదంటే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తామని ఉన్నంత కాలం వాళ్ళు మైనారిటీలుగా ఉంటే పర్లేదు, వాళ్లే మెజారిటీ అయినారనుకోండి, ఇదే గతి మనకు కూడా పడుతుంది. సో అది కాకుండా మనం చూసుకోవాలి, మనలో దేశభక్తి, మన జాతీయత భావన. అల్టిమేట్ గా మన ప్రధాని లేకపోతే మన ఎవరైనా సరే దేశంలో మన కొట్లాట, మన రాష్ట్రం, మన పార్టీలు, మన కొట్లాట. బయటికి వెళ్తే మాత్రం మన భారతీయులు, ఆ విధమైన ఫీలింగ్ ఉంటే దేశం నిలుస్తుంది. ఆ విధమైన ఫీలింగ్ లేకుండా ఇప్పుడు నేపాల్లో కొద్దిమంది చైనా సైడ్, కొద్దిమంది అమెరికా సైడ్, అసలు నేపాలీ లేకుండా పోవడం వల్ల ఆ పరిస్థితి. సో భారతీయత అన్నది ఉండాలి, భారతదేశం గొప్పతనం అన్నది ఉండాలి. అప్పుడు మన ప్రజాస్వామ్యం కానీ మనలో కానీ ఎవరు ఎంత చిచ్చు పెట్టినా సరే, కొద్దిమంది ఎలిమెంట్స్ ఉంటారు, ఎవరు ఎటువంటి చిచ్చు పెట్టినా ఆ పరిస్థితి రాకుండా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ భరత్. రైట్, ఇది వాళ్ళ డిబేట్. కీప్ వాచింగ్ సీ తెలుగు న్యూస్.